నీ బలహీనమైన మనసుని నేను కండెట్టున్నా. నీలో దాచిపెట్టబడే జీవితం లేకుండా బలహీనుడు దేవుని పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడి కన్నీరు గాచి గుండెల బాదుకొని ఏడ్చి, అయ్యా అయ్యా ఒక్కడిగా నన్ను మార్చవా, ఒక్కడిగా నన్ను మార్చవా, నా వల్ల నా కుటుంబాన్ని మార్చవా, నా వల్ల నా బంధువులు మార్చవా, నా వల్ల నా ఊరు నాకండి తొమ్మిది చెప్పండి గట్టిగా, నా వల్ల నా ఊరు వారిని మార్చవా, నా వలన ఈ ప్రాంతాన్ని మార్చవా అని ఆశ కలిగిన మీ హృదయాన్ని దేవుడు తృప్తిపరచాలని నువ్వు ప్రార్థనలో కూర్చుంటామో, ప్రార్థనా స్థలంలో కూర్చుంటామో, నువ్వు సాగుకు చెప్పిన తింటున్నామో, ఆ ఉపదేశానికి లోపడుతున్నామో, నేను ఇంకొక మెట్టు ఎక్కించాలి, ఇంకొక మెట్టు ఎక్కించాలి, నువ్వు లోపడుతున్నామో, ఇంకా నేను లోపరచాలి, నేను నేల మట్టం చేయాలి, దీనుని చేయాలి, దీనురాన్ని చేయాలి. నీ దీన మనసు కలిగిన నీ హృదయంలో అగ్ని కోణం వలె దేవుడు మండాలి. మండు వదిలితే అడివి తగబడేస్తున్నామలో దేవుడు వాక్యం చేత దేవుడి వాక్యం చేత మంటపడాలి. ఎక్కడైతే కట్టబడ్డారో, ఎక్కడైతే నిందుకు పడతారో, ఎక్కడైతే అవమానపరచబడతారో, ఎక్కడైతే దూషింపబడతారో అక్కడ ఉన్న జనాన్ని నువ్వు తగలబెట్టాలి వాక్యం అనే అగ్నితో. చల్లారిపోయిన జీవితాలు ఉన్నాయి. అక్కడ వాక్యం ఉపదేశమైన అగ్ని లేదు, ఉపదేశమైన మంట లేదు. లోకమైన అగ్ని నుంచి ఒక లాగినట్లు శ్రేష్టమైన అగ్నిలోకి తెచ్చి పుట్టమ వేయబడుతుండగా తుప్పు కాలిపోయి ఎలాగవుతుందో తెలుసా? మంచి పొడిద వలె మార్చబడి ఆ పొడిద చల్లుకుంటే ప్రతి ఒక్కరు ఆ పొడిద తల మీద పోసుకొని ప్రార్థన చేస్తుంటే, ఆ పొడిద తల మీద పోసుకొని ప్రార్థనలు చేస్తుంటే ప్రపంచాలను కదిలించే సాగుగా మార్చబడాలి. నీ వలన నువ్వు తాగితే చాలు, నువ్వు చదువుకుంటే చాలు, నువ్వు చాలా తింటే చాలు, హృదయాలు తెరవబడాలి, మనసులు తెరవబడాలి, బతుకులు మారాలి. అలాగే ఒక పొడిద వలె మార్చబడాలి. ఈ జనత్వం ఎప్పుడొస్తుంది? మీరు ఈ నడిపింపు మీకు ఎప్పుడొస్తుంది?